చలో నల్గొండ సభకు బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని 10 సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు హరీష్ రావు. సభలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. ఈ రోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే అన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్లా రైట్ కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక 10 రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు.